హాయ్ అండి. నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండు, పసుపు, నూనె అన్నీ వేసి ఒకేసారి పచ్చడి చేస్తాను. ఏ విధంగా చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూసేయండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, ఇప్పుడు నూనె, ఉప్పు, మీద పెట్టుకుందాం. ఈ పచ్చడి రెడీ అయిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు పచ్చడి. మీకు రుబ్బు అయితే ఎలా ఉండిద్దో మీకైతే చూపిస్తాను. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, పచ్చడి అయితే ఇలా వస్తుంది. మీరు కూడా ఒకసారి బాగా ట్రై చేయండి. ఇలాగే దీని టేస్ట్ ఎలా ఉండిద్దో మీకే తెలిసింది. ఇలా అయితే చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఎలా ఉండదో నచ్చితే మీరు మాత్రం తప్పకుండా కామెంట్లో తెలియజేయాలి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది.